వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ది బ్రెయిన్ సినిమా బృందం సందడి చేసింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర యూనిట్, ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఎల్లూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ హీరోగా, తన్విక హీరోయిన్గా నటిస్తున్నారు. నిర్మాతగా జయచంద్ర, సహ నిర్మాతగా ఉమాశంకర్ వ్యవహరిస్తుండగా దివ్య, సారిక, చరణ్లు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మానవ ఆలోచన విధానం వల్ల జరిగే పరిమాణాలను ప్రతిబింబించే కథతో పాటు చిత్తూరు జిల్లాలోని అందాలను ప్రతిబింబించేలా చిత్రం రూపొందించామని చిత్ర బృందం తెలిపింది. నాకు నా ఫేవరెట్ హీరో అండ్ క్రష్ అంటే మహేష్ బాబు. సో నాకు ఒక ఆశ, లైక్ విష్ ఉంది, మహేష్ బాబుతోనూ లైక్ హీరోని ఎలాగా చేయాలి. సో చూద్దాం. టెంపుల్కి వచ్చేసాను, అది కూడా విష్. అన్నీ కూడా నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మీరు అన్నీ సపోర్ట్ చేసి నాకు అది ఒక ముందు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలాగే సపోర్ట్ చేయండి. Hi everyone, my name is Sarika Rao and this is my first Telugu movie here, and I would love to thank my director Ashwin sir and producer Jayachandra sir and Umashankar sir for having me here, and Palmanero and everything, and it came out really well. So we have completed our first schedule, and that's all. Thank you so much everyone for coming here and make this. Thank you for this. Thank you. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. సో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే అతి త్వరగా దర్శనం కూడా జరుగుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కాణిపాక వరసిద్ధి స్వామి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ది బ్రెయిన్ మూవీ షూటింగ్ చిత్తూరు జిల్లాలో నెగిటివ్ ప్లేస్లో చేయాలన్న కోరిక, చిత్తూరు జిల్లాలో చేయాలనేసి ఫస్ట్ షెడ్యూల్ 7 days చేసాము ఇక్కడే. ఈ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో చేసాము. థర్డ్ షెడ్యూల్ చిత్తూరులో 10 రోజులు చేసాము. లోకల్ పీపుల్స్ మొత్తం బాగా సపోర్ట్ చేశారు. ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి దర్శనం టికెట్లు. ఎవరైనా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే హ్యాపీగా దర్శనం చేసుకుని వరసిద్ధి వినాయకుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాము. అలాగే మా సినిమాకి ఆ వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ.